परिसमाप्त्यर्थम् आदौ विश्वक्षेण श्री गुरुभ्यो नमः हरि ओं श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्री विकास महागुरुभ्यो नमः ధర్మవరం పట్టణ ప్రజలకు మరియు భక్తాదులకు విజ్ఞప్తి. ధర్మవరం పట్టణంలో భక్తులను అనుగ్రహించేటకు అవతరించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఈరోజు అంటే నిన్న 6 మే 6 మళ్ళీ 7 2 రోజులను బాలాలయ సంప్రోక్షణ జరుగుతుంది. అంటే స్వామివారి గర్భాలయంలో మరియు అమ్మవారి గర్భాలయంలో కొద్దిగా నవీకరణ జీర్ణోద్ధార కార్యాలు నెరవేర్చాల. మళ్ళీ 12 సంవత్సరాలకు ఒకసారి స్వామివారికి అష్టబంధన మహాసంప్రోక్షణ జరపాల అనేది వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పిండేటువంటిది. అందుకోసమని ఇప్పుడు ముందుగా బాలాలయ ప్రతిష్ట స్వామివారి 48 అష్టాచత్వారింశత్ జీవకళాహ అని చెప్తారు. అదే మాదిరిగా 48 జీవకళల్ని కుంభానికి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ యాగశాలలో ఉంచి నిన్నటి రోజు సాయంత్రం కళాకర్షణ చేసుకొచ్చి స్వామివారిని ఇక్కడ యాగశాలలో పెట్టాం. ఆ కళశాలలో దానికి సంబంధించినటువంటి స్వామివారికి ఉక్త హోమములు అన్నీ ఈరోజు ఇప్పుడు తెల్లవారి నడుస్తుంది. అదైన తర్వాత మహాపూర్ణాహత అయిపోతే స్వామివారిని కుంభాన్ని తీసుకొని ప్రదక్షిణ వచ్చి బాలాలయంలో ప్రతిష్టాపన చేస్తాం. అప్పటి నుంచి స్వామివారికి ఏ విధమైనటువంటి గర్భగుడిలో పూజలు ఆరాధనలు ఏమి జరుగుతుందో ఆ పూజలు ఆరాధనలు అన్నీను బాలాలయంలో జరుగుతుంది. ఆ బాలాలయం ఎంతవరకు లోపల గర్భగుడిలో జీర్ణోద్ధార కార్యాలు నెరవేరుస్తుందో అంతవరకు అక్కడే స్వామివారు ఉంటారు. అదైన తర్వాత జూన్ 22, 23, 24 ఈ మూడు రోజులు స్వామివారికి అష్టబంధన మహాసంప్రోక్షణ జరుగుతుంది. జూన్ 22 ఆ 3 రోజులను స్వామివారికి 12 సంవత్సరాలకు జరగాల్సిన అష్టబంధన మహాసంప్రోక్షణ అలాగే జీర్ణోద్ధార కార్యాలు అన్నీ చేస్తాను. కాబట్టి నవీకరణ జీర్ణోద్ధార అష్టబంధన మహాసంప్రోక్షణ అని అంటారు. అందుకని ఆ 3 రోజులు స్వామివారికి ఆ విశేషమైనటువంటి క్రతువు జరుగుతుంది. భక్తాదులు ఈ అవకాశాన్ని తీసుకుని స్వామివారి దర్శనం అప్పుడు ఎలా ఇంతకుముందు ఎట్లా ఉండిందో అంతవరకు ఈ బాలాలయంలో ఉండేటువంటి స్వామిని ఇప్పుడు ఎట్లా కొలుస్తూ ఉండరో అదే మాదిరిగా కొలిచి మళ్ళా ఎప్పుడు సంప్రోక్షణ అయితే స్వామివారికి మళ్ళా పునర్జీవం నింపుతాం. కళాకర్షణ చేసి బాలాలయంలో ఉండేటువంటి కుంభంలో ఉండేటువంటి స్వామివారి జీవకళని మళ్ళా యథాస్థానం ప్రతిష్టాపన చేస్తాం. మళ్ళా కుంభాభిషేకం విమాన గోపురానికి కుంభాభిషేకం మహాశాంతి కుంభాభిషేకం జరుగుతుంది. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి భక్తులందరూ సహకరించాలని కోరుతున్నాము. కుంభాభిషేకం జూను 22, 23, 24 జూన్ 24వ తారీఖు స్థిర లగ్నంలో ఆ లగ్నం ఇంకా ఫిక్స్ చేయలేదు. ఆ లగ్నంలో స్వామివారికి మహాకుంభాభిషేకం జరుగుతుంది. అది ఈ కార్యక్రమాలు ఒక